హలో చిల్డ్రన్, నవోదయ మెంటల్ ఎబిలిటీ టాపిక్ లో ఓకేనమ్మా. మెంటల్ ఎబిలిటీలో మనకి 10 టాపిక్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది టాపిక్ ఇన్కంప్లీట్ ఫిగర్. సో ప్రెజెంట్ క్లాస్ లో కూడా ఓకేనమ్మా, ఈ రోజు క్లాస్ లో కూడా మనం కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. దానికంటే ముందు బోర్డు మీద ఒక పిక్చర్ ఉంది, దాన్ని కూడా మీరు ఆన్సర్గా ట్రై చేయండి. ఓకేనమ్మా, ఇదే కాదు నెక్స్ట్ మనం కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ నేర్చుకునేటప్పుడు ఎవ్రీ టైం కూడా మీరు ఏం చేస్తారు, వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ని సెండ్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ ఆన్సర్ సెండ్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ క్లాస్ కూడా వినాలి. ఓకేనమ్మా, సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది, టాపిక్ ఈజీగానే ఉంటుంది, కానీ మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ క్లాస్ వింటూనే ఉండాలి. ఓకేనమ్మా, సో ఇది 4 బాక్సెస్ గా డివైడ్ అయిన ఓకేనమ్మా, 4 బాక్సెస్ గా డివైడ్ అయిన ఒక స్క్వేర్. ఇది ఒక స్క్వేర్ షేప్ లో ఉంది, చతురస్ర ఆకారంలో ఉంది. ఇందులో కూడా 4 బాక్సెస్ ఉంటాయి. ఓకేనమ్మా, సో ఈ టాపిక్ గురించి మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఇది ఫోర్త్ బాక్స్. సో మాక్సిమం టైమ్స్ మనకు ఫోర్త్ బాక్సే ఖాళీగా ఉండొచ్చు. సో టాపిక్ పేరు ఇన్కంప్లీట్ ఫిగర్. సో 3 బాక్సెస్ లో ఒక ఫిగర్ ఉంటుంది, ఫోర్త్ బాక్స్ లో ఎంటీగా ఉంటుంది. అవునా? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఈ టాపిక్ వరకే మిడిల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మిడిల్ పాయింట్ తో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క బాక్స్ లో కూడా సేమ్ డయాగ్రామ్ ఉంది. 3 బాక్సెస్ లో సేమ్ ఉంటే ఫోర్త్ బాక్స్ లో కూడా సేమ్ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలిసేది. సో ఇక్కడ నెక్స్ట్ బాక్స్ లో కూడా ఎలాంటి డిజైనే వస్తుంది. ఓకేనమ్మా, జస్ట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర ఒక లైన్ వెళ్ళిపోయిందమ్మా. ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడ దాకా వెళ్ళింది? టోటల్ గా ఇది ఒక స్క్వేర్ అనుకోండమ్మా, ఇది ఒక చతురస్రం. దీనికి 4 కార్నర్స్ ఉంటాయి. శీర్షాలు అంటాం, ఇంగ్లీష్ లో అయితే వర్టిసెస్ అంటాం. సో మనకి ఇక్కడ అది అవసరం లేదు, జనరల్గా ఏమనుకుందాం, 4 కార్నర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనమ్మా, ఈ టోటల్ ఎంటైర్ పిక్చర్ కి 4 కార్నర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ లైన్ ఎక్కడ దాకా వెళ్తుంది? ఈ కార్నర్ దాకా వెళ్ళిందా లేదా అన్నది చూసుకోవాలి. ఇక్కడ కార్నర్ దాకా వెళ్ళిందా లేదా అన్నది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ఈ లైన్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ వెళ్ళింది. అది ఎక్కడ దాకా వెళ్ళింది? అడ్డంగా ఒక లైన్ ఉంటే ఆ లైన్ వరకే వెళ్ళింది, ఆ లైన్ వరకే వెళ్ళింది. ఓకేనమ్మా, ఈ లైన్ ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి ఒకసారి. కార్నర్ దాకా వెళ్ళిందా? వెళ్ళలేదు, ఇక్కడ వరకే వెళ్ళింది. సో ఈ బాక్స్ లో కూడా చూడమ్మా, కార్నర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా వచ్చింది, కార్నర్ దాకా రాలేదు, కార్నర్ దాకా రాలేదు. ఇక్కడ ఒక చిన్న లైన్ ఉందా, ఆ లైన్ కి టచ్ అయ్యి ఆగిపోయింది. సో నెక్స్ట్ ఈ బాక్స్ లో కూడా చూడమ్మా, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా వచ్చింది, ఎక్కడ దాకా వచ్చిందమ్మా? ఈ అడ్డంగా ఒక లైన్ ఉందా, దానికి అడ్డంగా. ఓకేనమ్మా, ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ టచ్ అయ్యి ఆగిపోయింది. సో ఇక్కడ 3 కార్నర్స్ కి 3 బాక్సెస్ కూడా లైన్స్ వెళ్ళిపోయామ్మా. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి? మిడిల్ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ ఏ ఆన్సర్ ఓకేనమ్మా, ఏ బాక్స్ లో ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ గా సెట్ అవుతుందా మీరు ఒకసారి గెస్ చేయండి. మీరు చూశారు కదా, ఈ లైన్ ఎక్కడ దాకా వెళ్తుందో అన్నది ఇంపార్టెంట్ అని మీకు ముందే చెప్పాను. ఓకేనమ్మా, సో ఏలో చూద్దాం. ఏలో మిడిల్ పాయింట్ దగ్గర నుంచి సపోజ్ ఇది ఆన్సర్ అనుకోవడమ్మా, మనం మిడిల్ పాయింట్ ఇక్కడ పెడితే, ఈ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ మిడిల్ పాయింట్ ఈ పాయింట్ మ్యాచ్ కావాలి. సో అంటే మనకి ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. ఈ మిడిల్ పాయింట్ నుంచి లైన్ వెళ్ళిందా? లేదు, వెళ్ళలేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లైన్ వెళ్ళింది, కానీ ఎక్కడ దాకా వెళ్ళింది? ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది ఒకసారి చూడమ్మా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన లైన్ ఈ కార్నర్ దాకా వెళ్ళిపోయింది. ఓకేనమ్మా, కార్నర్ దాకా వెళ్ళిపోయింది. సో కార్నర్ దాకా వెళ్ళకూడదు, మనకి ఎక్కడ దాకా వెళ్ళాలి? ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకే వెళ్ళాలి. కానీ ఇక్కడ చూసారమ్మా, ఈ లైన్ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా వెళ్ళిపోయింది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఈ లైన్ కార్నర్ దాకా వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక స్మాల్ లైన్ ఉండాలి, స్మాల్ లైన్ అనేది మిస్ అయింది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో 3 రాంగ్ ఆన్సర్ అయితే కంపల్సరీ ఫోర్త్ వన్ ఎలాగో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకేనమ్మా, సో మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్ళిపోయింది, మనకి బాక్స్ లో ఇక్కడ నుంచి లైన్ వెళ్ళాలి, కాబట్టి నేను ఈ బాక్స్ కి ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది, కాబట్టి నేను ఇక్కడ ఈ కార్నర్ చెప్తున్నానమ్మా. ఇక్కడ నుంచి ఒక లైన్ వెళ్ళింది. ఓకేనమ్మా, ఓకేనమ్మా, సో అన్ని బాక్సులలో ఉన్నట్లుగానే అక్కడ కూడా ఒక లైన్ అలాగే ఉంది కదా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, సో ఆల్రెడీ డి అని సెండ్ చేసిన వాళ్ళు ఓకేనమ్మా, మీ అనాలిసిస్ కరెక్ట్ అనుకోండి. ఓకేనమ్మా, ఇలా ప్రతి ఒక్క బాక్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నాకంటే ముందు మీరు ఆన్సర్ పెడుతూనే ఉండాలి. ఓకేనమ్మా, సో ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క లైన్ కి ఇలా లైన్ ప్రతి ఒక్క బాక్స్ లో కూడా లైన్స్ వెళ్తున్నాయి, అది ఇంపార్టెంట్. ఆ లైన్ ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బి అండ్ డి రెండు సేమ్ ఉన్నాయి, చూడండి ఒకసారి. బి అండ్ డి రెండు సేమ్ ఉన్నాయి, లైన్ అలా వెళ్ళింది, ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఉంది, లైన్ అలా వెళ్ళింది, ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఉంది, కానీ ఈ లైన్ ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి, ఇక్కడ ఈ కార్నర్ దాకా వెళ్ళిపోయింది. ఓకేనమ్మా, బి అండ్ డి రెండు సేమ్ ఉన్నాయి, కానీ డి ఒకటే కరెక్ట్ ఆన్సర్, బి రాంగ్. ఈ బి అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ లైన్ అనేది ఈ చివరి దాకా వెళ్ళింది, ఈ కార్నర్ దాకా వెళ్ళింది, కాబట్టి ఆ లైన్ ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న పార్ట్ కూడా మనం వదిలిపెట్టకుండా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ డి అనే ఆన్సర్ ని
ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ కాస్త కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఈ క్లాస్లో కూడా పిక్చర్స్ కొన్ని కంప్యూటర్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనమ్మా? ఫస్ట్ వన్తో క్లాస్ స్టార్ట్ చేసినాం చూడండి. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి. సో ఇక్కడ 3 బాక్సెస్లో సేమ్ డిజైన్ ఉంది. ఓకేనమ్మా? సో ఇది ఒక ఇన్కంప్లీట్ ఫిగర్. ఇక్కడ ఉన్న బాక్స్లలో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు వీడియోని పాజ్ చేసుకొని ఓకేనమ్మా వీలైనంత తొందరగా ఆన్సర్ సెండ్ చేయండి. సో మీకు ఆన్సర్ వస్తుందమ్మా, కానీ అది ఎంతసేపట్లో వస్తున్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఈజీగా ఉంటే ఇక్కడ ఏమొస్తుందో మనం ఈజీగా మనం పెన్నుతో కానీ రఫ్గా ఇలా డ్రా చేసి చూసుకోవచ్చు. ఎప్పుడు పెన్ను పేపర్ ఉన్నప్పుడు, పేపర్ మీద అయితే. సో ఇక్కడ మనం ఏమొస్తుందో ఒకసారి గెస్ చేస్తే ఇక్కడ మిడిల్ పాయింట్ అని చెప్పాను కదా. సో మిడిల్ పాయింట్ చుట్టూ ప్రతి ఒక్క బాక్స్లో ఏముందినా ఒక దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ ఉంది. సో మనం కూడా ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోగలిగితే ఈ విధంగా వస్తుంది. నేను రఫ్గా డ్రా చేశానమ్మా. సో రిమైనింగ్ ఇంకేమున్నాయి, ప్రతి ఒక్క బాక్స్లో కూడా ఇలా ఒక క్రాస్ లైన్ వస్తుంది. ఓకేనమ్మా? ఒక డయాగ్నల్ కర్ణం. సో ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా రావాలి. ఆ లైన్ ఎలా వెళ్ళాలి ఓకేనమ్మా? ఈ దీర్ఘ చతురస్రాన్ని ఈ రెక్టాంగిల్ టచ్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్ లో చూసారా రెక్టాంగిల్ టచ్ చేస్తూ వెళ్తుంది. సో మీకు ఆన్సర్ ఆల్రెడీ అందరికి వచ్చిందమ్మా, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి అన్నది నేర్చుకోవాలి ఇక్కడ. సో రెక్టాంగిల్ ఉంది, ప్రతి ఒక్క బాక్స్ లో రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ కూడా ఒక రెక్టాంగిల్ వస్తుంది. నెక్స్ట్ ఒక డయాగ్నల్ అంటే ఒక కర్ణం ఉంది. ఓకేనా? ఆ కర్ణం ఎక్కడ రెక్టాంగిల్ టచ్ అవుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్రాబ్లంకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు కూడా ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈ రెక్టాంగిల్ యొక్క కార్నర్ కి టచ్ అవుతూ వెళ్తుంది ఈ లైన్ కదా, ప్రతి ఒక్క బాక్స్ లో కూడా అలానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ ఈ రెక్టాంగిల్ యొక్క ఈ కార్నర్ టచ్ చేస్తూ ఒక లైన్ ఇలా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండమ్మా. సో ఏదైనా బాక్స్ లో ఒక రెక్టాంగిల్ ఇలా అడ్డంగా ఒక రెక్టాంగిల్ ఇలా క్రాస్ లైన్ ఎక్కడ ఉందో చూడండి. బిలో ఉంది. రెక్టాంగిల్ అడ్డంగా ఉంది నాన్న, కరెక్ట్ గా మనకు కావాల్సిన విధంగా ఉంది. నెక్స్ట్ ఒక లైన్ ఇలా క్రాస్ గా వెళ్తుంది, ఆ వెళ్ళే లైన్ కూడా రెక్టాంగిల్ టచ్ అవుతూ వెళ్తుంది. సో మనకి బి ఆన్సర్ తెలిసిపోయిందమ్మా. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లంలో అయినా ఇచ్చిన ఏబిసిడి అనే ఏ ఆప్షన్ అయినా సరే మనకి ఈ విధంగా మనకి ప్రాబ్లంలో ఉన్నట్లుగా ఈ కార్నర్ లో ఒక రెక్టాంగిల్ రావాలి, ఒక లైన్ ఇలా క్రాస్ గా వెళ్ళాలి అనుకున్నాం. ఓకేనా? అవసరమైతే ఇలా రఫ్ గా డ్రా చేసి చూస్తున్నాం చూడండి, ఇలా లైన్ వెళ్ళాలి. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందని చెక్ చేసుకుంటే బిలో ఉంది నాన్న. సో బి అనేది మన ఆన్సర్. మీరు ప్రతిసారి కూడా ఆన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా, ఎందుకంటే రివిజన్ లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనమ్మా? సో నెక్స్ట్ పిక్చర్ చూద్దామా? ఓకే చిల్డ్రన్, ఈ టైప్ ఆఫ్ లో మనం కొన్ని ప్రాబ్లం నేర్చుకున్నాం అమ్మా. ఓకేనమ్మా? సో ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్ లో ఏముంది నాన్న, ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాంటి ఓకేనమ్మా, పువ్వులకి ఇలా ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలానే ఉంది కదా డిజైన్. సో ఆ డిజైన్ చూడమ్మా, ఈ ఫ్లవర్ పెటల్ అనుకుంటే ఓకేనమ్మా, ఫ్లవర్ పెటల్ అనుకుంటే ఇది కొద్దిగా ఆ బాక్స్ లో ఉంది, కొద్దిగా ఈ బాక్స్ లో ఉంది. సో ఇక్కడ కూడా చూడమ్మా, ఇది కూడా ఒక ఫ్లవర్ పెటల్. ఈ పెటల్ ఎలా ఉంది, ఆ బాక్స్ లో కొద్దిగా ఈ బాక్స్ లో కొద్దిగా ఉంది. సో ఇక్కడ కూడా ఫ్లవర్ పెటల్స్ లాంటి డిజైన్ రావాలి. అది ఎలా ఉండాలి, ఈ బాక్స్ లో కొద్దిగా నెక్స్ట్ ఈ బాక్స్ లో కొద్దిగా అన్నట్లుగా ఉండాలి. సో నేనేం చేస్తున్నాను, దీన్ని రఫ్ గా ఇలా డ్రా చేస్తున్నానమ్మా. ఇక్కడ కూడా ఇది డ్రా చేశాను. సో మనకి ఇలాంటి డిజైన్ రావాలి. సో ఇటు కొద్దిగా హాఫ్ ఆఫ్ ది పెటల్, ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది డిజైన్ వచ్చినట్లుగా రెండు పెటల్స్ కనిపించాలి మనకి. ఎక్కడమ్మా చిన్న డిజైన్ ఇక్కడ కనిపించాలి, ఇంకొక చిన్న డిజైన్ ఇక్కడ కనిపించాలి. ఏ ఆప్షన్ అయినా ఏ బాక్స్ అయినా చూడండి. ఏలో చూడమ్మా, ఇక్కడ అలాంటి డిజైన్ ఈ ఏరియాలో అలాంటి డిజైన్ లేదు, కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూస్తున్నాను, నాకు బి ఆన్సర్ అనిపించింది, అందుకే నేను దాన్ని కొద్దిసేపు లీవ్ చేసి సిలో చూస్తున్నానమ్మా. ఇక్కడ ఫ్లవర్ పెటల్ లాంటి డిజైన్ ఉండాలి, ఇక్కడ ఉండాలి, కానీ లేదు, కాబట్టి సి కూడా రాంగే. నెక్స్ట్ ఇక్కడ డీలో చూస్తే ఫ్లవర్ పెటల్ లాంటి డిజైన్ ఉందమ్మా ఇక్కడ, కానీ అవి ఎక్కడి వరకు ఉన్నాయో చూసారా? మనకి ప్రాబ్లంలో ఎక్కడి వరకు రావాలి, ఇది ఇక్కడ వరకు రావాలి. ప్రాబ్లంలో ఇక్కడ వరకు రావాలి, అంటే హాఫ్ ఆఫ్ ది లైన్. ఓకేనమ్మా, ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది లైనే రావాలి. కానీ ఇక్కడ చూసారా, డీలో ఈ కార్నర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కార్నర్ వరకు వచ్చేసింది కదా. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, ఇప్పుడు బి కరెక్టా కాదో చూద్దాం ఒకసారి. ఇక్కడ మిడిల్ నుంచి హాఫ్ ఆఫ్ ది పెటల్ రావాలి ఇక్కడ వరకు. సో ఇక్కడ కూడా హాఫ్ ఆఫ్ ది పెటల్ రావాలనుకున్నాం, కరెక్ట్గా వచ్చింది కన్నా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. మనం ఈ టైప్ ఆఫ్ లో మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఓకేనమ్మా? సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ చేస్తుంది. లైన్స్ పెద్దగా లేవు, కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేసి రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీకు చూడగానే ఏమనిపిస్తుంది, 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ కాదు నాన్న. మంచిగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 బాక్సెస్ లో మాత్రమే సేమ్ డిజైన్ ఉంది, సేమ్ లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, సేమ్ ప్యాటర్న్ ఉంది, ఆర్ సేమ్ ఇమేజ్ ఉంది. ఈ బాక్స్ లో వేరే ఉందమ్మా, ఫస్ట్ బాక్స్ లో వేరే ఉంది,
ఈ రెండు ఆపోజిట్ బాక్స్ లో మాత్రమే సేమ్ డిజైన్ ఉంది, సేమ్ లైన్స్. ఓకేనా? సో ఎలా చూడండి, ఇక్కడ ఒక క్రాస్ గా ఒక లైన్ వచ్చిందమ్మా, ఒక డాట్ ఉంది. ఈ బాక్స్ లో క్రాస్ గా ఒక లైన్ వచ్చింది, లేదంటే డయాగ్నల్ కర్ణం అనుకోండి, ఒక క్రాస్ లైన్ ఉంది, ఒక డాట్ ఉంది. కానీ ఈ బాక్స్ లో చూసారా, రెండు డయాగ్నల్స్ ఉన్నాయమ్మా, రెండు కర్ణాలు ఉన్నాయి, లేదా ఎక్స్ లాంటి డిజైన్ ఉంది, తర్వాత బ్లాక్ డాట్ కూడా ఉంది. సో ఈ రెండు బాక్సులు సేమ్ నానా, ఈ రెండు బాక్సులు సేమ్, కానీ జస్ట్ ఆపోజిట్ ఉంటాయి. ఆపోజిట్ అని ఎలా చెప్తున్నాం, ఓకేనమ్మా, ఈ లైన్ కి బ్లాక్ డాట్ ఇటువైపు ఉంటే, నెక్స్ట్ ఈ లైన్ కి ఏమో ఇక్కడ వచ్చిన ఈ బాక్స్ లో ఏమో ఇటువైపు రివర్స్ లో ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ కూడా ఈ ఆపోజిట్ నెంబర్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈ బాక్స్ లో ఎక్స్ లాంటి డిజైన్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ లాంటి డిజైన్ రావాలి. మనం రఫ్ గా డ్రా చేసుకున్నా ఇలా డ్రా చేస్తాం అమ్మా. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను నేను, రెండు డయాగ్నల్స్ అనట్లేదు, ఇక్కడ రెండు కర్ణాలు అనుకుంటా, మనకి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ ఎక్సే ఉండాలి, కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ డాట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ డాట్ ఇక్కడ ఉందంటే నెక్స్ట్ ఈ బాక్స్ లో ఎక్కడ రావాలన్నది ఇంపార్టెంట్. సో దీనికి ఆపోజిట్ బాక్స్ ఇది అవుతుంది అన్న, ఆపోజిట్ కార్నర్ ఇది అవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ పాయింట్ చుట్టే 3 డాట్స్ ఉన్నాయి నాన్న, మిడిల్ పాయింట్ చుట్టే 3 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ కార్నర్స్ అవుతాయి అమ్మా, ఈ బాక్స్ కి ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. సో ఇక్కడ బ్లాక్ డాట్ రావాలి. సో మనకి ఎక్స్ లాంటి డిజైన్ ఉండి ఈ ఏరియాలో బ్లాక్ డాట్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఓకేనమ్మా? సో బ్లాక్ డాట్ కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ బ్లాక్ డాట్ అనేది ఈ మిడిల్ పాయింట్ చుట్టే ఉన్నాయి, ఈ 3 బాక్సెస్ లో కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ దగ్గరే రావాలి బ్లాక్ డాట్, మరి ఇక్కడ రావాలా ఇక్కడ రావాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాలి, ఎందుకంటే దీనికి ఆపోజిట్ కార్నర్ ఇది అవుతుంది. ఓకేనమ్మా? ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, బ్లాక్ డాట్ ఎక్కడ రావాలన్న విషయాన్ని చూడాలంటే మీరు ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ట్రయాంగిల్ అనుకుంటూ వెళ్ళిపోండి అమ్మా. వెళ్ళిపోయేటప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ డాట్, నెక్స్ట్ ఎంటీ, నెక్స్ట్ బ్లాక్ డాట్, మిడిల్ పాయింట్ చుట్టే తిరుగుతున్నాను నేను ఇక్కడ. ఈ మిడిల్ పాయింట్ చుట్టూ ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ బ్లాక్ డాట్, తర్వాత ఎంటీ ఖాళీగా ఉంది, తర్వాత బ్లాక్ డాట్, తర్వాత ఖాళీగా ఉంది, తర్వాత బ్లాక్ డాట్, తర్వాత ఖాళీగా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ డాట్ రావాలి. ఓకేనమ్మా? అది ప్యాటర్న్ కంప్లీట్ అనేట్లుగా ఉంటుంది మనకి. సో బ్లాక్ డాట్ ఈ ప్లేస్ లో రావాలి. మీరు ఇలా ఆపోజిట్ చూసుకున్నా ఇక్కడే రావాలి బ్లాక్ డాట్, లేదా ఇలా మనం మిడిల్ పాయింట్ చుట్టూ రొటేట్ అవుతూ చూసినా కానీ బ్లాక్ డాట్ ఇక్కడే రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా, ఏలో ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? ఇది చాలా చూడటానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఆ బ్లాక్ డాట్ తోటి మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ ఈ టైప్ ఆఫ్ లో కూడా మనం నేర్చుకున్నాం. సో చూడటానికి చాలా కాంప్లికేటెడ్ డిజైన్ అనిపిస్తుందమ్మా. ఓకేనమ్మా? ఏదో లైన్స్ గజిబిజిగా ఉన్నాయి, ఏదో సంక్రాంతి ముగ్గులాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మీరు కరెక్ట్ గా కీ పాయింట్ ని అబ్జర్వ్ చేయగలిగితే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా? ఇక్కడ కీ పాయింట్ ఏంటి, మిడిల్ పాయింట్. ఓకేనమ్మా? ఈ టోటల్ ఎంటైర్ పిక్చర్ కి ఇది మిడిల్ పాయింట్. సో మిడిల్ పాయింట్ చుట్టూ 3 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఈ 3 బాక్సెస్ లో కూడా 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 3 స్క్వేర్స్ కూడా, చిన్న చిన్న చతురస్రాలు 3 ఉన్నాయమ్మా, ఎక్కడ మిడిల్ పాయింట్ చుట్టూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక చిన్న స్క్వేర్ రావాలి. ఆటోమేటిక్గా మనం గెస్ చేయగలుగుతాం కదమ్మా. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్ లో కూడా మిడిల్ పాయింట్ చుట్టూ ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక చిన్న స్క్వేర్ ఉంది. సో ఇక్కడ కూడా చిన్న స్క్వేర్ రావాలి. సో ఈ చిన్న స్క్వేర్ వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. జస్ట్ చిన్న స్క్వేర్ మాత్రమే ఉండాలి, దాని లోపల ఏమి ఉండకూడదు, గుర్తుంచుకోండి. చిన్న స్క్వేర్ మాత్రమే ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఏలో లేదు, స్క్వేర్ ఉంది కానీ దానిలో లైన్ ఉందమ్మా. బిలో లేదు, ఎందుకంటే బిలో స్క్వేర్ ఉంది కానీ దాని మధ్యలో లైన్ ఉంది. సి దగ్గర అసలు స్క్వేరే లేదు ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర. సో డిలో చూడమ్మా, కరెక్ట్ గా మిడిల్ పాయింట్ దగ్గర మనకు స్క్వేర్ ఉండాలనుకుంటున్నాం. మనకి ఇది ఆన్సర్, ఈ బాక్స్ అనేది ఈ బాక్స్ లో ఆన్సర్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం, ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ రావాలని చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనం ఇక్కడ ఈ ప్లేస్ లో చూస్తాం. చూస్తే స్క్వేర్ ఒకే ఒక ఆప్షన్ లో ఉందమ్మా. ఎక్కడ ఉంది, డిలో ఉంది. సో డి అనేది మన ఆన్సర్ గా ఫిక్స్ కావచ్చు, ఎందుకంటే ఎలాంటి కన్ఫ్యూజ్ మిగిలిన ఆప్షన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. కాబట్టి మీరు కీ పాయింట్ ని అబ్జర్వ్ చేయగలిగితే, కీ పాయింట్ అబ్జర్వ్ చేయడం అంటే ప్రాక్టీస్ మీద వస్తుందమ్మా. సో మీరు కీ పాయింట్ అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ ఎంత సింపుల్ గా వస్తుందో చూడండి. విత్ ఇన్ సెకండ్స్ లోపే వస్తుంది. మీరు ఇంకా రిమైనింగ్ ఈ లైన్ డ్రా చేయాలా, తర్వాత ఇక్కడ ట్రయాంగిల్స్ వస్తాయని చూడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే మనం ఏమేమి చూడాలి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుందని చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ ఇలా క్రాస్ గా రావాలి, ఇది చూస్తాం. తర్వాత ఏం చూస్తాం, ఇక్కడ ఈ బాక్స్ కి లాస్ట్ లో ఒక ట్రయాంగిల్ రావాలి అని చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ రావాలి. ఇలా డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి. ఎప్పుడు ఆన్సర్ సింపుల్ గా రానప్పుడు. కానీ ఇక్కడ చాలా సింపుల్ గా వచ్చిందమ్మా. ఎలా వచ్చింది, మిడిల్ పాయింట్ చుట్టూ స్క్వేర్స్ ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ కూడా ఒక స్క్వేర్ రావాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఇలా ఈ ఏరియాలో స్క్వేర్ ఎక్కడ ఉంది అని చూస్తే ఏలో లేదు, బిలో లేదు, సిలో లేదు, జస్ట్ ఓన్లీ డిలో మాత్రమే ఉంది. కాబట్టి డి మన ఆన్సర్. మీరు ఇంకా మామూలుగా అయితే ఇదంతా చూడాలమ్మా. ఇక్కడ ఒక లైన్, క్రాస్ లైన్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇవన్నీ అబ్జర్వేషన్ చూడాలి. కానీ ఇక్కడ మాత్రం చాలా సింపుల్ గా ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఇలా కీ పాయింట్ అబ్జర్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ మనకి డి ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్ లో ఏముంది అబ్జర్వ్ చేశారమ్మా? సేమ్ డిజైన్ ఉంది కదా, సేమ్ డిజైన్. ఇలాంటి డిజైన్ 3 బాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి డిజైన్ వస్తుంది. సో అలాంటి డిజైన్ వస్తుందమ్మా. జస్ట్ ఇలా లైన్ వెళ్ళాలి, క్రాస్ కి ఇలా వచ్చి మళ్ళీ ఇలా ఇలా వెళ్ళాలి. సో మనం డ్రా చేసుకొని చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేశారమ్మా, పైన ఒక స్మాల్ లైన్ ఉంది చూసారా, అడ్డంగా ఒక లైన్ ఉంది. సో ఈ 2 బాక్సెస్ కలిపి ఒక అడ్డంగా ఒక చిన్న లైన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ 2 బాక్సెస్ కలిపి ఒక స్మాల్ లైన్ రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ చిన్న లైన్ ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఒక చిన్న లైన్ రావాలమ్మా. సో మనకి ఇక్కడ ఈ లైన్ కి మిడిల్ లో చిన్న లైన్ రావాలి అడ్డంగా. చూడండి, ఏలో ఉందా? లేదు. బిలో ఉందా? లేదు. సిలో ఉందమ్మా? ఇక్కడ లేదు. డిలో ఉంది నాన్న, స్మాల్ లైన్ ఉంది, ఇలాంటి డిజైన్ కూడా ఉంది. మనకు కావాల్సిన డిజైన్ ఉంది, స్మాల్ లైన్ కూడా కావాలి. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా సింపుల్ గా మనకి కీ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ తొందరగా వస్తుందని చెప్తానమ్మా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందమ్మా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయంటే, ఈ లైన్ ఉన్నా కానీ ఈ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఈ లైన్ ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడేమో మిడిల్ లో స్టార్ట్ అయిందమ్మా, ఈ లైన్ కి మిడిల్ లో స్టార్ట్ అయింది, ఇలా లైన్ వెళ్ళి డిజైన్ గా ఫామ్ అయ్యి ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఈ కార్నర్ కి వెళ్తుంది. సో అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు డిలో చూడండి, ఇక్కడ మిడిల్ లో స్టార్ట్ అయింది, డిజైన్ ఇలా వెళ్ళింది, ఈ కార్నర్ కి వెళ్ళింది. సో ఇక్కడ కూడా చిన్న లైన్ కూడా ఉంది మనకు కావాల్సిన విధంగా. ఓకేనమ్మా? సో డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక ఎగ్జామ్ లాగా ఫీల్ కావాలమ్మా. ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్క పిక్చర్ కూడా ఎగ్జామ్ లో రాస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటే మీరు ఎంతసేపట్లో చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు డిస్ప్లే కాగానే వెంటనే వీడియోని ఆపండి, ఆపి ఆన్సర్ ఆలోచించండి, ఆన్సర్ సెండ్ చేయండి. సో మీరు కీ పాయింట్ని అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ తొందరగా వస్తుందని చెప్తాను నేను. ఓకేనమ్మా? సో 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమొస్తుందో మనం ఊహించుకోగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న లైన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్ కి కార్నర్ లో చూడమ్మా, టోటల్ ఎంటైర్ స్క్వేర్ కి 4 వర్టిసెస్ ఉంటాయి, 4 శీర్షాలు, 4 కార్నర్స్. ఒక్కొక్క కార్నర్ లో ఒక సర్కిల్ లాంటి డిజైన్ ఉందమ్మా. ఒక హాఫ్ సర్కిల్ కంటే, హాఫ్ సర్కిల్ కూడా కాదమ్మా, సర్కిల్ ఒక కర్వ్ లైన్ అయితే ఉంది. సో మనకి ఈ బాక్స్ లో కూడా ఇక్కడ రావాలి. ఇలాంటి కర్వ్ లైన్ ఎక్కడ రావాలమ్మా? ఈ బాక్స్ లో ఈ ఏరియాలో వస్తుంది. ఓకేనమ్మా? ఈ బాక్స్ లో ఇలా చిన్న లైన్ వస్తుంది చూడండి, ఇలా ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర అడ్డంగా ఒక లైన్ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్ కూడా అలాంటి లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది. సో మీరు ఈ మిగిలిన ఈ రిమైనింగ్ పార్ట్ ని మనం డ్రా చేయకుండానే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, మిడిల్ పాయింట్ దగ్గర అంటే ఈ ఏరియాలో లైన్ ఒకటి అడ్డంగా రావాలి, ఈ కార్నర్లో ఏమో కర్వ్ లైన్ అంటే వక్ర రేఖ రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ బిలో మాత్రమే ఉంది. చూడండి, ఇక్కడ ఒక క్రాస్ లైన్ రావాలి. ఓకేనమ్మా? మనకు కావాల్సిన విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఒక కర్వ్ లైన్, ఒక వక్ర రేఖ రావాలి అనుకున్నాం. ఇలాంటి 2 మనకి సాటిస్ఫై అయ్యాయి. ఓకేనమ్మా? ఈ 2 కూడా కరెక్ట్ గా ఉన్నాయి మనకి. ఇలాంటి ఆప్షన్ వేరే బాక్స్ లో ఎక్కడా లేదు. చూడండి, ఈ ఏరియాలో అడ్డంగా ఒక లైన్ రావాలి, ఇక్కడ ఈ కార్నర్ ఏమో ఒక క్రాస్ లైన్ రావాలి. మిగిలిన ఆప్షన్స్ లో ఎక్కడా లేవు అలాంటి ఆన్సర్. కాబట్టి బి మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా మీరు కీ పాయింట్ ని అబ్జర్వ్ చేయండి అమ్మా. దేన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ తొందరగా వస్తుంది, అలా చూస్తే సరిపోతుంది. మనకి సింపుల్ గా 4 కార్నర్లో కూడా 4 వక్ర రేఖలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక వక్ర రేఖ వస్తుంది, ఈ ఏరియాలో వక్ర రేఖ రావాలి. ఏలో లేదు, సిలో లేదు, ఇక్కడ అంటే డిలో కూడా లేదు, కేవలం బిలో మాత్రమే ఉంది. అంటే మనం సింపుల్ గా దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే ఎంత సింపుల్ గా ఆన్సర్ వస్తుందమ్మా? విత్ ఇన్ సెకండ్స్ లోనే, ఒక 10 సెకండ్స్ లోపే ఆన్సర్ వస్తుంది. మీరు ప్రతి ఒక్క కార్నర్ ని అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ ఈ కార్నర్ లో ఏం రావాలి? ఒక వక్ర రేఖ రావాలి. ఎక్కడుందమ్మా అది? ఓన్లీ బిలో మాత్రమే ఉంది. ఇలా చూడాలి. మనకి మామూలుగా అంత సింపుల్ గా రాకపోతే ఏం చేస్తాం? ఈ డిజైన్ ఎలా ఉంది, ఓకేనమ్మా, ఈ లైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, మనం ఇన్కంప్లీట్ ఫిగర్ ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఏమేమి కావాలి అని ఇలా టోటల్ గా అనాలిసిస్ చేయొచ్చు కదా. ఇక్కడ ఆన్సర్ ఏందమ్మా? బి మన ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? మీకు కీ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ తొందరగా వస్తుందని చెప్పాను కదా. సో దీనికి మీకు ఆన్సర్ ఎంతసేపట్లో వస్తుందో చూడండి ఒకసారి. చాలా ఈజీ వన్. ఓకేనమ్మా? 5 సెకండ్స్ లోపే ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఏం లేరనా, ప్రతి ఒక్క బాక్స్ ఓకేనమ్మా, టోటల్ ఎంటైర్ బాక్స్ కి 4 కార్నర్స్ ఉంటాయి. 4 కార్నర్స్ కూడా చిన్న బాక్సెస్ లాంటి డిజైన్ ఉంది. సో ఇక్కడ కూడా
ఈ బాక్స్ కి, ఈ ఫోర్త్ బాక్స్ కూడా ఇక్కడ చిన్న లైన్, ఒక చిన్న బాక్స్ రావాలి అనుకున్నాం. ఎక్కడ రావాలి? ఈ ఏరియాలో రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో మాత్రమే ఉంది. చూసారా? ఏలో మాత్రమే ఉందమ్మా. ఈ 4 కార్నర్స్ లో 4 బాక్సులు రావాలి. కాబట్టి ఈ 3 బాక్సులలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక బాక్స్ లాంటి డిజైన్ రావాలి. సో మనకి ఈ ఏరియాలో ఓకేనమ్మా, మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ ఏరియాలో చిన్న బాక్స్ లాంటి డిజైన్ ఎక్కడ ఉందని చూస్తే ఏలో మాత్రమే ఉందమ్మా. చూసారా? ఏలో మాత్రమే ఉంది. ఇంకా మనం అవసరమైతే మిగిలిన వాటిని కూడా చూసుకోవచ్చు. మిడిల్ నుంచి ఒక లైన్ ఇలా రావాలి. ఎలా రావాలమ్మా? ఇలా లైన్ రావాలి. ఎక్కడికి రావాలి? ఈ బాక్స్ దగ్గరికి రావాలి. సో మనకి ఏలో వచ్చిందమ్మా, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా క్రాస్ గా వచ్చింది. ఇక్కడ ఏంటమ్మా, ఒక బాక్స్ లాంటి డిజైన్ కూడా ఉంది. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం కీ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ తొందరగా వస్తుందమ్మా. ఓకేనా? మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఓకేనా, ఆన్సర్ తొందరగా ఐడెంటిఫై చేయడం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే జిలాన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే జిలాన్, నెక్స్ట్ వన్ వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ ని వీలైనంత తొందరగా సెండ్ చేయండి అమ్మా. ఓకే, ఇక్కడ బాక్స్ లో ఏముందమ్మా? ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఇలాంటి ఒక డిజైన్, ఒక లైన్ వచ్చిందమ్మా, క్రాస్ లైన్. సో మనకి ఇక్కడ కూడా ఒక క్రాస్ లైన్ ఇలా రావాలనుకొని మనం డ్రా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆ లైన్ తర్వాత వర్టెక్స్ వైపు అంటే శీర్షం వైపు ఒక స్మాల్ లైన్ వచ్చిందమ్మా. దానికి ప్యారలల్ గా ఇంకొక స్మాల్ లైన్ వచ్చింది. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా చూడమ్మా, దానికి ప్యారలల్ గా అంటే సమాంతరంగా ఒక స్మాల్ లైన్ వచ్చింది. చూసారా? సో ఇక్కడ కూడా మనకు ఒక స్మాల్ లైన్ వస్తుందని మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. సో దాన్ని కూడా మనం డ్రా చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ వెళ్ళిందమ్మా. ఎక్కడ దాకా వెళ్ళింది? ఆ స్మాల్ లైన్ దాకా ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక స్మాల్ లైన్ వెళ్ళింది. ఒక మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ వెళ్ళింది. సో మనం కూడా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనమ్మా, మనం కూడా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. అది ఎక్కడ వరకు రావాలి? ఈ స్మాల్ లైన్ వరకే రావాలి. నెక్స్ట్ అవి కాక ఇంకేమున్నాయి అని చూస్తే ఆ రెండు లైన్స్ మధ్యలో చిన్న ట్రయాంగిల్స్ 2 ఫామ్ అయ్యాయమ్మా. ఓకేనమ్మా, ఈ లైన్ కి అటొక ట్రయాంగిల్, ఇటొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇటొక ట్రయాంగిల్ చూసుకోవాలి మనం. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ వన్ లో ఉందమ్మా. ఇక్కడ ఆప్షన్స్ లేవు, కానీ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే సి లో ఉందమ్మా మన ఆన్సర్. ఓకేనమ్మా, మనకి కావాల్సిన విధంగా ఈ కార్నర్ టు కార్నర్ లో ఒక లైన్ ఉంది, ఒక స్మాల్ లైన్ ఉంది. మనం ఇక్కడ ఫోర్త్ బాక్స్ లో డ్రా చేసుకున్నాం కదా. సో అలాంటి లైన్ ఇక్కడ కూడా ఉంది. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా రావాలని చెప్పాను. ఎక్కడి వరకు రావాలి? ఈ స్మాల్ లైన్ వరకే రావాలి. సో మిడిల్ లైన్ కి అటొక ట్రయాంగిల్, ఇటొక ట్రయాంగిల్ ఫామ్ కావాలి. ఇలాంటివన్నీ కేవలం ఎక్కడ ఉన్నాయమ్మా? సి బాక్స్ లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి సి మన ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఇంతకుముందు నేర్చుకున్న కూడా ఇంపార్టెంటే, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు అంటున్నాను? ఓకేనమ్మా, దీనికి మీరు వీడియో పాజ్ చేసుకొని ఆన్సర్ చేంజ్ చేయండి. ఓకేనమ్మా, గుర్తుంచుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకొని ఆన్సర్ చేంజ్ చేయండి. మీరు ఎలాంటి వాటికి ఆన్సర్ చేయగలిగితే మీరు స్పీడ్గా, కొంతమంది ఏం చేస్తారమ్మా, తొందరపడి నేను తొందరగా పెట్టాలని ఆరాటంలో రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇది అలాంటి క్వశ్చనేనమ్మా. తొందరపడే వాళ్ళు రాంగ్ పెడతారు. కరెక్ట్ గా స్లోగా ఆలోచించి, అంటే స్లోగా ఆలోచించాలమ్మా. మీరు ఫాస్ట్ గానే ఉండాలి, కానీ ఆలోచన అనేది ఒకసారి రాంగ్ ఆన్సరా కరెక్ట్ ఆన్సర్ అని రీవెరిఫికేషన్ చేస్తూ ఓకేనా ఆన్సర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ సెండ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తే 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఏమో అనిపిస్తుంది, కానీ కాదు నాన్న. ఈ 2 బాక్సులు సేమ్. చూసారమ్మా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. తర్వాత స్మాల్ లైన్స్ ఒక 3 ఉన్నాయి, ఇటు ఒక స్మాల్ లైన్స్ 3 ఉన్నాయి. ఓకేనమ్మా, మీ అబ్జర్వేషన్ చూడండి ఎలా ఉందో కూడా చూడండి. లైన్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ ట్రయాంగిల్ దగ్గర నుంచి ఒక లైన్ వెళ్ళిందమ్మా. ఎక్కడ దాకా వెళ్ళింది? సెకండ్ లైన్ వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ లైన్ వరకే లైన్ వెళ్ళింది. సో మరి ఇది సేమ్ డిజైన్ కాదా అంటే కాదు నాన్న. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఉంది, కానీ ట్రయాంగిల్ లోపల కూడా లైన్ ఉందమ్మా ఇక్కడ. ఓకేనమ్మా, ఈ 2 బాక్సెస్ ఒక డిజైన్, ఈ బాక్స్ లో వేరే డిజైన్. సో ఇక్కడ ఉన్న లాంటి డిజైన్ ఇక్కడ కూడా రావాలి. ఓకేనమ్మా, కానీ ఆ లైన్స్ ఎలా ఉండాలన్నది ఇంపార్టెంటే. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డి, ఈ 2 సేమ్ ఉన్నాయి చూడండి. 2 సేమ్ ఉన్నాయి, కానీ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదవుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనమ్మా, సో మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఒకదానికొకటి ఆపోజిట్ అమ్మా. డిజైన్స్ సేమ్, నేను ఇక్కడ డిజైన్స్ అంటున్నాను. ఓకేనమ్మా, డిజైన్స్ సేమే, కానీ ఈ 2 ఒకదానికొకటి ఆపోజిట్ అని ఎలా చెప్తున్నాం మనం? ఇది మిడిల్ లైన్ అమ్మా. మిడిల్ లైన్ కి ఈ 3 లైన్స్ ఉన్నాయి చూడండి, ఎటువైపు ఉన్నాయి? లెఫ్ట్ కు ఉన్నాయి, లెఫ్ట్ కి దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఈ మిడిల్ లైన్ కి ఈ లైన్స్ ఎక్కడ ఉన్నాయి? రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇది రైట్ సైడ్, దూరంగా ఉన్నాయి. సో ఇదేంటమ్మా? ఆపోజిట్ అంటారు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఇటువైపు వెళ్తుంది, ఈ ట్రయాంగిల్ ఏమో
ఈ షార్ప్ ఎడ్జ్ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది కాబట్టి ఇది ఇటువైపు వెళ్తుంది. ఇదేమో లెఫ్ట్‌కి వెళ్తుంది, ఇది రైట్‌కి వెళ్తుంది అంటాం. సో ఇవి ఎలా ఉన్నాయి? ఆపోజిట్‌లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే బాక్స్‌లో ట్రయాంగిల్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చే బాక్స్‌లో ఇక్కడ ఉండాలి. సో ఏలో అలానే ఉందమ్మా. నెక్స్ట్ డీలో కూడా అలానే ఉంది. మరి మిగిలిన వాటిని చూడొద్దా అంటే చూడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ లోపల ఇలా టీ లాంటిది ఒక నిలువుగా అడ్డంగా ఒక లైన్ ఉండాలనుకున్నాం. సో ఏ ఆప్షన్‌లో ఉన్నాయమ్మా అలా? నిలువుగా అడ్డంగా ఉన్నాయి. నెక్స్ట్ డీలో కూడా ఉందమ్మా. ట్రయాంగిల్ లోపల చూడండి, ట్రయాంగిల్ లోపల ఒక లైన్ ఇలా రావాలి, నెక్స్ట్ అడ్డంగా ఉండాలని. ఈ 2 ఆప్షన్‌లో మాత్రమే ఉన్నాయి. అండ్ బిలో లేదు, సిలో లేదు కాబట్టి ఈ రెండిటితో మనకు పని లేదు. గుర్తుంచుకోండమ్మా, ట్రయాంగిల్ లోపల డిజైన్ బట్టి నేను ఏలో ఉంది, డీలో ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్. అందులో 3 లైన్స్ ఉన్నాయి, డీలో కూడా 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ మధ్య నుంచి వచ్చే లైన్ మిడిల్ లైన్ వరకే వచ్చింది. ఇక్కడ కూడా మిడిల్ లైన్ వరకే వచ్చిందమ్మా. సెకండ్ లైన్ వరకే వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఓకేనమ్మా, ఆపోజిట్ కాబట్టి ఓకేనమ్మా, ఈ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకసారి చూడండి, మిడిల్ లైన్ కి దగ్గరగా పెద్ద లైన్ ఉందమ్మా లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మిడిల్ లైన్ కి రైట్ సైడ్ పెద్ద లైన్ ఉండాలమ్మా. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఉండాలి. ఎందుకు లెఫ్ట్ రైట్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం? ఇక్కడ ఇది ఆపోజిట్ కాబట్టి. సో ఇక్కడ మిడిల్ లైన్ కి ఓకేనమ్మా, మిడిల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ పెద్ద లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెద్ద లైన్. ఈ మూడిట్లో పెద్ద లైన్ ఏదమ్మా? ఇది. మిడిల్ లైన్ పక్కనే ఉంది లెఫ్ట్ కి. సో మిడిల్ లైన్ కి రైట్ సైడ్ చూడాలి. ఇక్కడ లెఫ్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్. ఓకేనా? ఎలా ఉండాలి? పెద్ద లైన్ ఉండాలి. ఇక్కడ మూడిట్లో పెద్ద లైన్ ఎక్కడ ఉండాలమ్మా? ఈ మిడిల్ లైన్ కి రైట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మిగిలిన లైన్స్ ఆటోమేటిక్ గా మనం ఫామ్ చేయగలుగుతాం కాబట్టి మనం ఓన్లీ బిగ్ లైన్ వరకే చూద్దాం. మిడిల్ లైన్ కి రైట్ సైడ్ పెద్ద లైన్ ఉండాలి. మళ్ళీ ఒకసారి వినండమ్మా, ఇక్కడ మనం ఈ 2 బాక్సులు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ మిడిల్ లైన్ ఇదమ్మా. పెద్ద లైన్ ఎక్కడుంది? లెఫ్ట్ కి దూరంగా ఉంది. ఇక్కడేమో రైట్ సైడ్ దూరంగా ఉంది. ఆ కాన్సెప్ట్ గుర్తు తీసుకొని ఇక్కడ మిడిల్ లైన్ కి లెఫ్ట్ లైన్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా రైట్ సైడ్ దగ్గరగా ఉండాలి పెద్ద లైన్ అనేది. సో పెద్ద లైన్ అనేది ఇక్కడ దగ్గరగా రావాలమ్మా. నెక్స్ట్ ఆటోమేటిక్ గా 2 లైన్స్ ఫామ్ చేయగలుగుతాం మనం, వాటికంటే చిన్న లైన్స్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. మనకి ఏ డి అనేది చూస్తున్నాం కాబట్టి మనం మిడిల్ లైన్ కి దగ్గరగా ఏముండాలమ్మా? పెద్ద లైన్ ఉండాలనుకున్నాం. ఏలో లేదమ్మా, పెద్ద లైన్ లేదు కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్ లైన్ కి దగ్గరగా రైట్ సైడ్ పెద్ద లైన్ ఉందా లేదా? ఉంది కదమ్మా. సో ఇక్కడ ఆపోజిట్ అనే కాన్సెప్ట్ మనం ఇది ఇక్కడ అప్లై చేసుకొని ఇక్కడ చూసుకొని ఇక్కడ అప్లై చేసుకోగలిగితే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మిడిల్ లైన్ కి దూరంగా పెద్ద లైన్ ఉంది లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ దూరంగా ఉంది. ఇక్కడేమో మిడిల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ దగ్గరగా పెద్ద లైన్ ఉంది, రైట్ సైడ్ దగ్గరగా పెద్ద లైన్ ఉండాలి అనుకుని చూస్తే మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆ విధంగా చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందమ్మా? డి అవుతుంది. మీకు ఎప్పుడైనా సరేనన్నా ఏదైనా కాన్సెప్ట్ కానీ మేము చెప్పేటప్పుడు మ్యాథ్స్ లో కానీ ఈ పిక్చర్స్ కానీ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళొకసారి వినండి. ఓకేనమ్మా, బ్యాక్ ప్లే చేసుకొని కూడా వినొచ్చు. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? ఈ 2 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉందమ్మా. సేమ్ డిజైన్ ఉంది కానీ ఆపోజిట్ గా ఉన్నాయి. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, లైన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ లైన్ ఇలా క్రాస్ గా ఉంటే నెక్స్ట్ బాక్స్ లో ఇలా క్రాస్ గా ఉంది అంటే ఈ 2 ఆపోజిటే కదా. సో మిగిలిన బాక్స్ కూడా చూడండి. ఓకేనమ్మా, ఈ మిడిల్ లైన్ కి దూరంగా ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో ఒక క్రాస్ లైన్ ఉంది. ఇక్కడ కూడా అంతేనమ్మా, మిడిల్ లైన్ కి దూరంగా ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ దూరంగా ఉంటే ఇక్కడేమో రైట్ సైడ్ దూరంగా ఉంది. ఓకేనమ్మా, ఆ లైన్స్ కూడా ఎలా ఉన్నాయి? ఇది ఇక్కడ క్రాస్ గా ఉంటే ఇదేమో ఇలా క్రాస్ గా ఉంది. సో అదే రూల్ ని ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. మిడిల్ లైన్ చుట్టూ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక ఎంటీ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మిడిల్ లైన్ కి దూరంగా లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ విత్ స్మాల్ డయాగ్నల్ ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాం? ఈ మిడిల్ లైన్ కి దూరంగా ఒక లైన్ రావాలి, ఒక బాక్స్ రావాలి, అందులో ఒక క్రాస్ లైన్ ఉండాలి. ఆ క్రాస్ లైన్ ఎలా ఉండాలన్నది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఈ బాక్స్ లో ఏమో ఇలా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చే బాక్స్ లో ఇలా క్రాస్ గా రావాలమ్మా. ఓకేనమ్మా, మనం అవసరం అయితే మనం ఇక్కడ డ్రా చేసుకోగలం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఫామ్ చేసుకుంటే ఓకేనమ్మా. మిడిల్ లైన్ చుట్టూ 4 స్క్వేర్స్ ఉండాలి. ఉన్నాయమ్మా? ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఇలా వచ్చింది. ఎక్కడ? మిడిల్ లైన్ కి దూరంగా లెఫ్ట్ సైడ్ ఒక క్రాస్ లైన్ ఇలా వస్తే మిడిల్ లైన్ కి దూరంగా లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ కూడా మిడిల్ లైన్ కి దూరంగా రైట్ సైడ్ ఇక్కడ ఒక క్రాస్ లైన్ రావాలి. అది ఎలాంటి లైన్ రావాలి, ఎటువైపు ఉండాలి ఆ లైన్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇలా ఉండాలమ్మా, ఇలా క్రాస్ గా ఉండాలి ఒక లైన్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, సిలో ఉంది. ఓకేనమ్మా, మిడిల్ లైన్ దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర ఒక ఎంటీ బాక్స్ ఉండాలి, దానికి దూరంగా రైట్ సైడ్ ఒక స్క్వేర్ ఉండాలనుకున్నాం. ఆ స్క్వేర్ లో ఒక క్రాస్ లైన్ ఉండాలి. ఆ లైన్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. మనం ప్రాబ్లంలో చెప్పుకున్నాం ఇలా ఒక క్రాస్ లైన్ కావాలి అనుకొని. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? సిలో ఉంది. సో
సి అనేది మీకు ఆల్రెడీ అందరికి వచ్చేసే ఉంటుంది కదా. సో మీరు ఏ పిక్చర్ అయినా సరే అమ్మా ఓకేనా, వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఓకేనమ్మా, సి ఈజ్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే జిలాన్, మీరు ఇప్పటివరకు క్లాస్ ఓకేనమ్మా ఇక్కడ వరకు వీడియో విన్నారంటే మీరు రెగ్యులర్ గా క్లాసెస్ ఫాలో అవుతున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్న విషయం అర్థమైపోతుంది. ఓకేనా, క్లాస్ నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం నెక్స్ట్ క్లాస్ లో కూడా చేద్దాం, ఇలాంటి పిక్చర్స్ చాలా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.